లేవండి బాబు, లేవండి. ఆహాహాహా. ఓహో, ఇది పాట. టమోటాల పరోటా. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం బాబు. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవాల్సింది మేం కదా. ఇన్ని యుగాలకు నా పాట వినే మీలాంటి సరస్సు దొరికినందుకు ఏడుపు వచ్చేసి. ఓ అదే పాటలాగా ఏడిచారు అనుకున్నాను. దయచేసి మీ దగ్గర శిష్యరికం చేసి దురదృష్టం మాకు ప్రసాదిస్తారా? నా దగ్గర శిష్యరికమా? అవును సార్, నేర్చుకుంటే మీలాంటి విద్యుత్ ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. విద్యుత్ కాదరా ఎదవా, విద్వత్తనాలి. ఓహో, ఇంకా నయం, నా మాట చీఫ్ మినిస్టర్ వినుంటే ఇటండి కరెంట్ అప్పడిగుండేవాడు. అవును సార్, నాకు ఒక సందేహం. మీలాంటి గొప్ప సంగీత సామ్రాట్ ఇంత చిన్న ఊరిలో ఉండటమా? కాలం గానానికి శాపం బాబు. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, సంగీత సమారోహంలో ఓడిపోయితిరా. చాలు చాలు చాలు, అనుభవించింది చాలు. చాలా బాగా పాడారు. ధన్యవాదాలు బాబు. చూడటానికి త్యాగయ్య అన్నమయ్య టైప్ లో ఉన్నారు. ఎవరు బాబు మీరు? మై డియర్ మీసాలున్న శంకరాభరణం శంకర శాస్త్రి గారు. నేను ఉత్తరాంధ్రకే ఉత్తముడైన గోపిని. వీడు నా ఫ్రెండ్ చందు. నువ్వు నోరు ముస్తావా ముందు? సార్, ఈ వీధిలో అద్దెకి ఇల్లు దొరుకుతుందేమో అని ప్రయత్నించాం, కానీ ఎవ్వరూ ఇవ్వనని మొండికేశారు. విరక్తితో వెళ్లిపోదామని బయలుదేరుతుంటే పంది కుక్కులు తీగలు కొరికిన ఫిడేలులాగా మీరు కనిపించారు సార్. మీరు ఆశీర్వదించి సెలవిస్తే మేం పారిపోతాం. ఆగండి, ఈ వీధిలో మీకు ఇల్లు అద్దెకు ఇవ్వను అన్న విధవ ఎవడు? అందరూ వెధవలే, స్వరాల చారల పులి. అయితే ఇప్పుడే భూపాల రాగం పాడి వాళ్ళ కపాలం బద్దలు కొడతా. ఎవరు వాడు? నా ఊళ్ళో నా వీధిలో నా శిష్యులకి ఇల్లు అద్దెకి వినంటారా? అందరికీ ఇదే నా హెచ్చరిక. ఇక మీదట నా శిష్యులు నా ఇంట్లోనే ఉంటారు. నా పాట వింటూ. ఎలా ఉంది వార్నింగ్? ఏరి వీళ్ళు చిచి, ఏం మనుషులో. వాడేమన్నా మణులు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా? దీవెనలు కావాలన్నాడు. కన్నవాడు కసాయి వాడయ్యాడు, కట్టుకున్నవాడు పసలేని వాడయ్యాడు. బలరాం మాట ఈయన మాటట పెద్ద గొప్ప. అమ్మాయి గాయత్రి. ఏంటత్తయ్యా? నేను దొడ్డిదామని గుడికెళ్ళి చందు పేరిట అర్చన చేయించొస్తాను. మరి తాతయ్య అడిగితే? బ్యూటీ పార్లర్కి వెళ్ళారని చెప్పు. పూజారి గారు, ఈ రోజు నా మనవడు పుట్టినరోజు. వాడి పేరున అర్చన చేయించండి. పేరు చందు, పవిటిపళ్ళ గోత్రం, మృగశిర నక్షత్రం, వృషభ రాశి. దేవత దేవత కాదు, దేవుడు. ఆచార్యులు గారు కాదు, పూజారి గారు. నిజమే, దేవుడి పేరున పూజ కాదు, మనవుడి పేరిట అర్చన. చిలిపి, అన్ని తెలిసి అడుగుతావే. నేనేమీ అడగలేదు, అన్ని మీరే చెప్పారు. హారతి తీసుకోండి. అలాగే. మీరందరూ మా మనవడు చల్లగా ఉండాలని ఆశీర్వదించాలి. మరి నాకు రాబాబు, మీ అమ్మ ఎలా ఉంది బాబు? బాగుంది. నీవన్నీ మా జానకి పోలికలే. నా నగలన్నీ వేసి నీకు ఫోటో తీస్తే అచ్చం మా అమ్మాయిలా ఉంటావు. ఇదిగో బాబు, మీ అమ్మ మా గురించి ఏమైనా చెప్పిందా బాబు? ఓ చెప్పింది. అమ్మమ్మని మిమ్మల్ని బొట్లో వేయడానికి రక్త సంబంధం పోస్టర్ అంటించమని చెప్పింది. అంటే ఆ పోస్టరు నేనే అంటించా. అరిపిడుగా ఇంకా తిను. ఇంకా చాలమ్మమ్మా. వీరికి కూడా మన జాతికిలాగా ఎంత మొక్కడం. మొహమాటం కాదు బాబు, మీ ఆప్యాయతతో కడుపు నిండిపోయింది. చూడు బాబు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. బెంగళూరులో డేవిడ్ అని మా రిలేషన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మనీషా కోయిరాల లాంటి కూతురుంది. నువ్వు అంటే పెళ్లి చూపులు, పెళ్లి పుస్తకం, పెళ్లి సందడి. ఇప్పుడు పెళ్లి కావాలెందుకు నాయనమ్మా? టూ మచ్ నెసెసరీ బాబు. ఓ హిందూ పిల్లని చేసుకున్నాడనేగా మీ నాన్న మీద అందరికీ కోపం.
అదే నువ్వు ఓ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నావు అనుకో, నీ మీద ఎఫెక్షన్ పెరిగి నిన్ను ఇంట్లో చేర్చుకుంటారు. ఆ రకంగానన్నా మనం కలిసిపోవచ్చు. ఏమంటావ్? అది ఏయ్ ప్రాణంతో కొడతా పో పొమ్మంటుంటే ఎవరో వచ్చినట్టున్నారు. ఏయ్ పో పో నాయనమ్మా, స్టీఫెన్ తాతయ్య. ఓ మై గాడ్, ఆ ఓల్డ్ మ్యాన్ నన్ను ఇక్కడ చూశాడంటే ఆపరేషన్ బ్లూ స్టారే. అయితే దొడ్డి గుమ్మంగుండా ధైర్యంగా పారిపోండి. ఓఎస్. చందు, ఆ, పెళ్లి విషయం మర్చిపోకు. అలాగే రా. ఏం తాతయ్య బయట నిలబడ్డావు? లోపలికి రా. కావాలని నేనేం రాలేదు. కుక్క తరిపితే ఇక్కడికి వచ్చాను. మరి కుక్కేది? కరవడానికి కండలేదని అలిగి పారిపోయింది. అంతా ఉట్టిదే. అరిచే కుక్క కరవదు. కరిస్తే నేను అరవాలి. అది తెలుసా నీకు? సర్లే తాతయ్య, లోపలికి రా. పెద్ద మహారాజా లవకదాస్ ప్యాలెస్ చూడటానికి ఏముంది? నేను రాను 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 రాను. తాతయ్య, ఆ? చేతిలో ఏంటిది? స్వీట్స్. ఇవాళ నీ పుట్టినరోజు కదా. యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ తాతయ్య. థ్యాంక్స్ అండి. సెంటిమెంట్ కుక్క రూపంలో మిమ్మల్ని ఇక్కడ దాకా తరిమింది. మంచి అబ్బాయి. ఈయన విడిచిపెట్టకు. రండి ఆవిడ కూర్చోండి. చందు, అబ్బాయి చందు, ఏమిటండి, ఏమిటి అడావుడి? నీకు పెళ్లి చూపులో. నాకు పెళ్లి చూపులా? అవునరా, నేను రాత్రి ఆ ఎదురింటి మందర నీకు బెంగళూరు సంబంధం చూస్తానన్నట్టుగా, అందుకే దానికంటే ముందరే నేను బందర్ సంబంధం తీసుకొచ్చాను. మావా, ముసల్ది నీ మీద మర్డర్ ప్లాన్ చేసినట్టుంది. మా మనవడు చందు. కుర్రవాడు వడ్ల గింజలో బియ్యపు గింజలా ఉన్నాడు. పక్కన అతనెవరు? గొడ్ల సావిట్లో పేడ ముద్దలే. కుళ్ళు జోకు లేచావంటే నీ పాట రికార్డ్ చేసి నీకే వినిపిస్తాను. కుళ్ళి కుళ్ళి చేస్తావు. ఎంతవరకు చదివావు బాబు? ఎంఏ వరకు చదివాడండి. పాటలు పాడతావా? అతనే పాడతాడు. పిల్ల కోయిల నేను పాడతాను. ఏమండి ఏమండి, శుభకార్యం జరుగుతుంది. ఈ తతంగం అంతా అయిపోయాక అప్పటికి వీళ్ళు కదలకపోతే అప్పుడు పాడుతురు గాని. ఓకే. నాద బ్రహ్మం బిడ్డ, నాద బ్రహ్మం బిడ్డ. ఆ ముసలి గుడ్డును పట్టుకుని బిడ్డ అన్నది ఎవర్రా? మీరా నానమ్మా? అవునరా, చందుని పెళ్లి చూపులు చూడ్డానికి వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. చచ్చాం. వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా? ఏ, ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా? అబ్బే అదేం లేదు. మరైతే మమ్మల్ని గుమ్మల్లో నిలబెట్టి మాట్లాడతావేరా? పదా. ఆగండి. మీకు ఒక నిజం చెప్పాలి. నాదబ్రహ్మం గారికి శుచి శుభ్రత అంటే ఇష్టం. ఇంటికి ఎవరొచ్చినా కాళ్ళు కడుక్కుందే లోపలికి అడుగు పెట్టనివ్వరు. స్టూపిడ్ సెంటిమెంట్స్. సరే పదండి, కాళ్ళు కడుక్కుందాం. ఎవర్రా వచ్చింది? కలరా, మశూచి, పోలియో వ్యాధులకు ఉచితంగా మందులు వేస్తామని వచ్చారు. ఇవన్నీ మా నాదబ్రహ్మ మావయ్యకి వచ్చిన తర్వాత కబురు చేస్తామని చెప్పొచ్చాను. ఒకసారి బయటికి వస్తావా? దేనికిరా? నా అస్థికలు డ్రైనేజీలో కలపడానికి. నువ్వు దా. రే రే, ఏమైందిరా? నీ తుంటి విరిగి బిర్యానీలో పడింది. మీ నానమ్మ బెంగళూరు నుంచి నీకు ఇంకో సంబంధం తెచ్చింది. సంబంధం? అవును, అటు ఆంధ్ర ఇటు కర్ణాటక మధ్యలో నువ్వు ఆల్మట్టి డ్యామ్ అయిపోయావు. ఆ సమస్య తీరుతుందేమో కానీ నీ సమస్య మాత్రం తీరదు. ఇద్దరు మామల మధ్య నువ్వు ఆల్ మట్టి ఆల్ మట్టి. ఇలా రా. ఇంట్లో హడావడేంటి? ఆ స్టూపిడ్ లేడీ నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిందా? చచ్చినా ఒప్పుకోకు. నువ్వు నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలి. పిల్ల అతిలోక సుందరిలా ఉంటుంది. నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకో. పిల్ల సాగర కన్యలా ఉంటుంది. ఓయ్ ముద్దు పెద్దలు, ఇలా రండి. పట్టుకోండి వీడిని గుడి తీసుకుపోదాం. ఫాదర్ ప్లీజ్ కమ్, వి టేక్ హిమ్ టు చర్చ్. గుడికి పదండి. గుడికి రా. గట్టిగా లాగు, జోరుగా లాగు, గట్టిగా లాగు, జోరుగా లాగు. ఇద్దరు ఉడుగు పట్టి పట్టేశారు. ఇలా చెరవ జబ్బా లాక్కుపోతే షోలేలో సంజీవ్ కుమార్ లా మిగిలిపోతాను. ఆహా, ఈ దిక్కుమాల సన్నివేశం చూస్తుంటే ఎంచక్కని పాట తన్నుకొచ్చేస్తుంది. కొట్టండి, కొయ్యండి, గిల్లండి, గిచ్చండి, నరకండి, నరకండి, చంపండి, కొయ్యండి. ప్రేమ. ఒరే గోపి, చూస్తావేంట్రా? ఏదైనా చెప్పరా? ఐఎమ్ ఏ కాంప్లైంట్ బాయ్. ఏంట్రా వాగుడు? నువ్వేగా ఏదో ఒకటి చెప్పన్నావు. అడ్వైజ్ ఇవ్వమంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తావా? దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది మావా. ఏంట్రా అది? నీకు పెళ్ళైపోయిందని చెప్పు. నీకేమన్నా మతిపోయిందా? ఇలాంటి పరిస్థితుల్లో ఇదే కరెక్ట్. ఆగండి, 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 ఆగండి.
నాకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? ఓ మై గాడ్. అవును, నేను చదువుకునేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాను. 3 నెలల క్రితం మా ఇద్దరికి పెళ్ళైపోయింది. అయితే మనం ఎందుకు ఇక్కడ పదండి. పదండి, పోదాము. నడువుడి. నీ పెళ్లి గుళ్ళోనే కదా జరుగుతా? చర్చిలో అయి ఉంటుంది కదా మై బాయ్. రెండు కాదు, రిజిస్టర్ ఆఫీస్ లో. నీ భార్య హిందువుల అమ్మాయిగా? ఆహా, క్రిస్టియన్ పిల్ల అయి ఉంటుంది. రెండు కాదు, హిందుస్థానీ. హిందుస్థానీయా? అలాంటి సంగీతం గురించి విన్నాను గాని మతం గురించి వినలేదే. అక్కడే ఫిడెల మీద కాలు వేశారు మడేలు బ్రహ్మం గారు. Yes. మా చందులాగానే ఆ పిల్ల తండ్రి హిందువు, తల్లి కిరస్తాని. ఈ 2 మతాల సారమే హిందుస్థానీ. పేరేంటి? ఆ, ఏం పేరు? పేరు నిర్మల. నిర్మలా మేరీ. ఇప్పుడు నీ భార్య ఎక్కడుంది? మాకు మాత్రం ఏం తెలుసు? అదే పెట్రోల్ ధర పెరిగిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు కదా, సముద్రంలో నీళ్ళని పెట్రోల్ చేస్తానని పట్టుబట్టి ప్రయోగాలు చేయడానికి వెళ్ళింది. ఓహో, నేను సంగీతంతో చేద్దాం అనుకున్న పని ఆ అమ్మాయి సైంటిస్ట్ గా చేస్తుందన్నమాట. నీ భార్యని చూడాలనే ఆశగా ఉందిరా. మాకు కూడా ఆశగానే ఉంది. నాకు చిన్న డౌట్. వద్దు, ఇంకా ప్రశ్నలతో వేధిస్తే వీడి పెళ్ళానికి నేను విడాకులు ఇచ్చేస్తాను. ఆ, ఈడియట్, స్టూపిడ్ ఫెలో. వాడి పెళ్ళానికి నువ్వెలా విడాకులు ఇస్తావురా బేవర్స్? ఆ, ఇంకొక మాట మాట్లాడావంటే నీ పెళ్ళానికి కూడా విడాకులు ఇచ్చేస్తాను. ఆ పని చెయ్యి బాబు, నీ ఫోటోకు దండేసి పూజ చేసుకుంటాను. ఫోటోకు దండ వేసి పూజ చేస్తుందా? ఈవిడ నన్ను పొగుడుతోందా, తిడుతోందా? ఏంటో మామ, చిరిగిపోయిన షర్ట్లు కుట్టుకుని మరీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏ గొడవ లేకుండా మా నాన్నలాగే నేను డాక్టర్ కావాలని ఆశపడ్డాను. ఎప్పుడు చెప్పలేదేంట్రా? మీ నాన్న డాక్టరా? ఉహుం, ఆయన కూడా నాలాగే డాక్టర్ కావాలని ఆశపడ్డాడు. ఇదిగో బాబు, నీకు ఉత్తరం వచ్చింది. తీసుకోరా. ఎక్కడి నుంచా ఉత్తరం? వీడి భార్య నిర్మలా మేరీ దగ్గర నుంచి. నా భార్య దగ్గర నుంచా? ఉత్తరం చూసి ఇంత భయపడుతున్నాడు, పెళ్ళాన్ని చూస్తే ఇంకెంత భయపడతాడో. నా పెళ్ళం దగ్గర నుంచి కాదు. ఏమిట్రా ఫిట్టింగు? నీకు పెళ్ళైందని అందరికీ అబద్ధం చెప్పావు కదా, ఆ సంగతి అందరినీ నమ్మించడానికి నేనే నీ పెళ్ళంలాగా ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. ఇప్పుడు చూడు తమాషా. గంగా భాగీరథి సమానుడైన చందుకి. ఏంట్రా అది మొగుడు పోయిన వాళ్ళకి రాసినట్టు? ఆ, నాకేం తెలుసు, వర్డ్ బాగుంది కదా అని వాడేశా. ఆ, మీ లవ్వింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్ పాయింట్ పెన్నుతో వ్రాయినది. మీరు క్షేమంగా ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావాల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం నా జన్మజన్మల అదృష్టం. నువ్వు స్నేహితుడు అయితే ఆవిడకేంట్రా అదృష్టం? ఎఫెక్షన్ సార్. డియర్ చందు, మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. ఏయ్, ఆ, అసలే మీ మిత్రుడు గోపి చాలా నీట్ గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయన్ని తడపకండి. పెళ్ళైనా నేను మీకు దూరంగా ఉండటం వల్ల మీరెంత బాధపడుతున్నారో పెళ్లి కాని గోపి దూరమై నేను అంతే బాధపడుతున్నాను. ఏయ్, అదేంట్రా, ఉత్తరం రాసిందే నీ పెళ్ళామా వాడి పెళ్ళామా? నా పెళ్ళాం వాడి పెళ్ళాం అనే తేడాలు మాకు లేవండి. ఎవడి పెళ్ళామైనా ఇద్దరం ప్రేమగానే చూసుకుంటాం. ఎక్కడో ఏదో అపశృతి పలుకుతోందే. ఆ, మీకు ఇల్లు ఇచ్చిన నాదబ్రహ్మ ఆంధ్ర అన్నమయ్యని వ్రాశారు. ఆయన పాటే అంత బాగుంటే మనిషి ఇంకెంత బాగుంటాడో. ఆయన పాట క్యాసెట్ చేసి దాంతో పాటు ఆయన ఫోటో పంపండి. ఫోటో చూస్తూ పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. విన్నారా? మీ పాట వింటూ ఈజీగా చచ్చిపోవచ్చని ఆ అమ్మాయికి కూడా తెలిసిపోయింది. చందు, మన చిట్టి ఈసారి కూడా మగబిడ్డనే కన్నది. ఏం పేరు పెడితే బాగుంటుందో వ్రాయండి. మనకి పెద్ద దిక్కు నాదబ్రహ్మం గారే కదా, ఆయన పేరే పెట్టమందాం. విన్నావా? వాళ్ళెవరికో పిల్లాడు పుడితే నా పేరు పెడతారట. ఇంతకీ చిట్టి ఎవరు? చిన్నప్పుడు చందూరు ఎత్తు తిరిగిన వాళ్ళ అక్కగారా? కాదు, వాళ్ళ ఆవిడ ఎత్తుకు తిరిగే కుక్క గారు. చాలే, ఆపరా బాబు. ఫినిషింగ్ టచ్ ఇవ్వని మామ. ఉత్తముడైన గోపిని మరీ మరీ అడిగానని చెప్పు. ఆయనకి నా ముద్దులు. ఇట్లు నిన్ను మనసారా ప్రేమించి ఆరాధించే ఉత్తముడైన గోపి. మళ్ళీ గోపి ఏంట్రా యతవా? సారీ, అలవాట్లో పొరపాటు. చివర్లో నా సంతకం పెట్టేశా. కర్మ, మనకు మనమే లవ్ లెటర్స్ రాసుకునే దౌర్భాగ్యం ఏంటో. ఐడియా ఇచ్చావుగా, అనుభవించు. ఎక్కడా లేని ఓ నిర్మలా మేరీ మాకు మేమే కట్టుకుంటున్నాం ఘోరి. ఏమండి, నా
నాదబ్రహ్మ గారి ఇల్లు ఎక్కడో కొంచెం చెప్తారా? ఇంతకు నువ్వెవరమ్మా? ఎందు నీ భార్య వచ్చింది. నా భార్య? నిర్మలా మేలు నీ భార్యగా. నీ కోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా వెళ్ళండి. ఒరేయ్ రారా, అరే ఒరేయ్ రారా. ఎలా రా? డబ్బాలో చెయ్యిరుక్కుంది. వస్తే రా, చస్తే చావు. అయితే చస్తూనే వస్తా. ఎవరు నువ్వు? పోస్ట్ డబ్బా పట్టుకెళ్తున్నావేంటి? ఆగు, ఇదిగో ఉన్నది ఒకటే పోస్ట్ డబ్బానయ్యా, అది పోతే నా పోస్ట్ కలిసి పోతుందయ్యా. బాబు నీకు దండం పెడతా, ఇచ్చేలవయ్యా, మర్యాదగా ఇచ్చాయి.